తెలంగాణ ప్రజలు రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారన్న సీఎం రేవంత్ కామెంట్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు గుడ్డి గుర్రం అని మండిపడ్డారు. ఇద్దరు నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్. మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. నేను చాలా గొప్పని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమవుతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిందని అప్పుడు అన్నారు. మనని నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లు ఉన్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు చప్పుడు ఎక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు.